తెలుసుకుందాం. ముందుగా మనం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉందనే దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు పటేల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు పటేల్, వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సందీప్. రాజు పటేల్, మీరు చూస్తున్నారు, మనం తొలి విడత టైంలో మాట్లాడుకున్నాము, చాలా అంశాలు మీరు విపులంగా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అదే సీన్ మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. రెండో విడతలో కూడా దాదాపుగా కాంగ్రెస్ దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఫేజ్ లో కూడా ముందే ఊహించినట్టుగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా వరకు మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ జరగడం వల్ల రిజల్ట్స్ మాత్రం కాస్త ఆలస్యంగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు వెలువడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు కూడా చాలా వరకు లీడ్ లో ఉన్నారు. సో ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి రిజల్ట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 57% పైగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. సో దాన్ని కంటే ఎక్కువగా ఈసారి రెండో దశలో జరిగినటువంటి ఎలక్షన్ లో మొదటి దశను మించిన విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే అటు సర్పంచ్లుగా ఇటు వార్డు మెంబర్స్ గా కూడా గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం చూస్తున్నటువంటి ఎవరైతే కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ లో వస్తున్నటువంటి లీడ్ ప్రకారము ఎక్కువ శాతం మంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులే మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతుందని చెప్పవచ్చు సందీప్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా మూకుమ్మడిగా చేకే చేపట్టారు. చెయ్యెత్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎవరైతే మద్దతు ఇచ్చారో వారికే ఓట్లు ఇచ్చినటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు, కాంగ్రెస్ హవా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా మిగతా పార్టీలకు లీడ్ ఇవ్వకుండా, మిగతా పార్టీలకు సరిసమాన దారిలో కూడా ఉండకుండా కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. చేయి గుర్తుకి ఓటేసినటువంటి ఓటర్లతోటి కాంగ్రెస్ పార్టీ పై చేయి స్థాయిలో ఉందని కూడా వివరాలు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టుగానే, కాంగ్రెస్ నాయకులు ఊహించినట్టుగానే అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు హవా అయితే కొనసాగుతుంది. ఒకసారి మనం కంప్లీట్ గా డీటెయిల్స్ లోకి కనుక వెళ్తే మొదటి విడత ఒకసారి మనం ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఎన్నికలు, సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక చూసుకుంటే అయితే చాలా మనకు గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా సందీప్ ఈ రోజు మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు సెకండ్ దఫా జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా 4 నియోజకవర్గాలు మొత్తం ఎలక్షన్ జరిగి అందులో 3 నియోజకవర్గాలు ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడ ఏలటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేతగా ఉన్నారు. బీజేపీ పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి రోల్ పోషిస్తున్న వ్యక్తి ఏలటి మహేశ్వర్ రెడ్డి. సో ఏలటి మహేశ్వర్ రెడ్డికి నిర్మల్ జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కల్పించాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక అంశము. రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గంలో అధికారం ఉన్నది మాత్రము బీజేపీ పార్టీకి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి. సో కాబట్టి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటేయాలా, లేకుంటే తమకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులకు ఓటేయాలనేది ఒక కన్ఫ్యూజన్ అయితే చాలా ఓటర్లో కనిపించింది. సో దీన్ని వాళ్ళు బీజేపీ పార్టీ ఓన్ చేసుకోలేని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్ వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డికి ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. సో చాలా మంది కూడా తనకు మద్దతు తెలపాలని అభ్యర్థులు కూడా అడిగినటువంటి సిచ్యువేషన్. కానీ మహేశ్వర్ రెడ్డి చాలా సైలెంట్ గా ఉన్నాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీజేపీ మద్దతుదారులు ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు. దాంతో పాటు ఎలాంటి ఇంటిమేషన్ ఉండే వాళ్ళు ఎలాంటి ప్రచారం కూడా చేయలేదు. సో మనకు ప్రచారం జరిగిన తీరును గానీ వస్తున్నటువంటి రిజల్ట్ కనుక చూసుకుంటే అయితే గ్రామాలలో చాలా మంది బీజేపీ పార్టీ పేరుతోటి 2-3 కూడా గ్రామాల్లో పోటీ చేశారు. వాళ్ళందరూ కూడా బీజేపీ ముఖ్య నాయకుల ఫోటోను వేసుకున్నారు. దాంతో పాటు ఏలటి మహేశ్వర్ రెడ్డి ఫోటోను కూడా వేసుకొని ప్రచారంలో చేశారు. సో కాబట్టి
ఇద్దరు పోటీ చేసిన దగ్గర కానీ ముగ్గురు పోటీ చేసిన దగ్గర కానీ తన ఫోటో తీసుకొని ప్రచారం చేసినది కాబట్టి నేను ఒక వ్యక్తికి ప్రచారం చేస్తే మరొక వ్యక్తికి ప్రచారం చేయకపోతే తనకి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మహేశ్వర్ రెడ్డి ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి మద్దతులు ఇచ్చినటువంటి అభ్యర్థుల ప్రచారంలో ఎక్కడ కూడా అతను పాల్గొనలేదు. సో కాబట్టి ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొంటలేడు కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు ఇస్తలేడు కాబట్టి మేము ఎలా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఓటు వేయాలనేటువంటి ఒక డౌట్ ఓటర్లలో ప్రజల్లో కలిగింది. సో దాంతో అయితే బీజేపీ అభ్యర్థులకు ఓటేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. ఇప్పటికీ వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం చూస్తే నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 5 అభ్యర్థులు సర్పంచ్ గా గెలిచారు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినాయి. బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అంటే మద్దతు బీజేపీ తోటి మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం చేసినటువంటి వ్యక్తులు 7 గెలిచారు. బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు, నిర్మల్ నియోజకవర్గంలో 0గా ఉంది. ఇండిపెండెన్స్ మాత్రం 8 మంది ఇక్కడ గెలవడం జరిగింది. సో నిర్మల్ నియోజకవర్గంలో చాలా మేజర్ పంచాయతీ ఉన్నాయి కాబట్టి కౌంటింగ్ కాస్త ఆలస్యం వస్తుంది. కానీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ పార్టీ చెందిన ఎమ్మెల్యే, పైగా అధికారంలో పార్టీ అటున్నప్పటికీ కూడా బీజేపీలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఉన్నటువంటి మహేష్ రెడ్డి నియోజకవర్గంలో అనూహ్యంగా కూడా బీజేపీ పార్టీ అయితే పుంజుకొని ముందుకు వెళ్లి గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను అయితే గెలుచుకునే పరిస్థితి మనకు ఇక్కడ కనిపించడం లేదు సందీప్. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఆదిలాబాద్ లో కూడా పవర్ఫుల్ లీడర్ బీజేపీ పార్టీకి సంబంధించినట్టు పాయల్ శంకర్ అక్కడ ఉన్నారు. ఆదిలాబాద్ లోని 5 మండలాల్లో ఈ రోజు ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రచారంలో పాయల్ శంకర్ పాల్గొన్నారు, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారి ప్రచారంలో పాల్గొన్నారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ ఎలాంటి క్యాన్వసింగ్ చేయకపోవడం, ప్రచారం చేయకపోవడం తోట కాస్త వెనుకంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేసినట్టు బీఆర్ఎస్ పార్టీకి అక్కడ కాస్త లీడ్ మనకు అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా వర్గపోతుంది ఆదిలాబాద్ లో. సో కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు, మిగతా తోటి నాయకులు ఉన్నారు ఆదిలాబాద్ లో. కాబట్టి ఎవరికి ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకోలేని పరిస్థితి అక్కడ కనిపించింది. కానీ రేవంత్ రెడ్డి మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు అటు ప్రజాపాలన విజయోత్సవాలు సభ అనే పేరుతోటి ఆదిలాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనను ప్రారంభోత్సవ కార్యక్రమం ఇచ్చారు. ఆ సభ కూడా చాలా సక్సెస్ఫుల్. సో సభ పైన కూడా చాలా ఒక రకమైనటువంటి కొత్త రాజకీయ బొరవడి జరిగిందని కూడా టాక్ కూడా రాజకీయ వర్గాల్లో ఇచ్చింది. ఎందుకంటే ఆదిలాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాదు, అలాగే ఆదిలాబాద్ ఎంపీ కూడా కాంగ్రెస్ కాదు. అటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ, ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ కూడా బీజేపీ. అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్న చోట కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ ప్రచారం చేయడం కూడా రాజకీయ వర్గాలకు ఆ టాపిక్ దారి తీసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఉత్తేజాన్ని సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కల్పించడంతో కూడా అటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు అక్కడ గెలవడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కూడా మరోసారి రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ కాన్స్టిట్యూషన్ లో కూడా ఈ రోజు ఎలక్షన్ జరిగాయి. అక్కడ 5 మండలాలు జరిగాయి, ఒక కాజ్నగర్ తప్ప మిగతా అన్ని మండలాల్లో ఎలక్షన్ జరిగాయి. అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అక్కడ ఉన్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇటీవలనే పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా అక్కడ ఇద్దరు క్రియాశీలక నాయకులు సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నారు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మద్దతు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గానికి సంబంధించిన వారికి ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ పైన వాళ్ళు పోటీ చేశారు సపోర్ట్ గా. అలానే కోనప్ప అంటే ఇక్కడ ఇద్దరు కూడా ఏకం కాలేదు, కానీ ఇద్దరు ప్రచారం అయితే బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా కనిపించింది. సో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ నిల్చోవడం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గానికి సంబంధించిన నాయకులు సర్పంచ్ అభ్యర్థిగా, వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటు కోనప్పకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన వారు కూడా అటు సర్పంచ్ అభ్యర్థులుగా, వార్డు మెంబర్లు కూడా వాళ్ళు కూడా పోటీ చేశారు. సో అయితే రాజు పటేల్ ఉమ్మడి జిల్లాని ప్రామాణికంగా తీసుకుంటే వెళ్ళే అవకాశం ఉంది. అయితే రాజు పటేల్ ఉమ్మడి జిల్లాని కనుక ప్రామాణికంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కొంత మెజార్టీ స్థానాలు సంపాదించినప్పటికీ కూడా ఏంటి బీఆర్ఎస్ కొంత పుంజుకున్నట్టు కనిపిస్తుంది కదా గతంతో పోల్చుకుంటే. అలాగే బీజేపీ కూడా కొంత డౌన్ ఫాల్ అయినట్టే కనిపిస్తుంది కదా. ఇస్ ఇట్ రైట్? Yes, 100% it's right. It's fact also. ఎందుకంటే మనం ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ లో కూడా సేమ్ అదే డిస్కస్ చేసుకున్నాం.
సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో సభ పెట్టారు. సో అది కేవలం ఆదిలాబాద్ జిల్లా వరకే పరిమితమైనటువంటి సభ. మిగతా నిర్మల్ గానీ, మంచిర్యాల గానీ, కొమరమి, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు కానీ అక్కడికి ఎవరు వెళ్ళలేదు, చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రచారం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వెళ్లిపోయింది. సో ఎగ్జాక్ట్లీ కామన్ గా ఇటు స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే నిలుస్తారో వాటికి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. వాళ్ళ ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అది ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనుక వస్తే ఆ ఓటు శాతం తగ్గిపోతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో మనకు వ్యతిరేకత కనిపించడం లేదు. సో ఒకవేళ కనుక పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రభుత్వం పైన పూర్తి నమ్మకం ఉంటే ఆ శాతము 80-70% వరకు కూడా ఎక్కువగా హైప్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సరళిని పరిశీలిస్తే అప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 70-80% గెలిచే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫేజ్ లో మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేవలం మనకు 50% పరిమితం అయిపోయింది. ఇంకో 15-20% రాస్తే ఫుల్ ప్లేట్ మెజార్టీ వచ్చే అవకాశం ఉండేది. సో దాన్ని ఓన్ చేసుకోలేదు మిగతా పార్టీలు అని చెప్పవచ్చు. కేవలము బీఆర్ఎస్ పార్టీ కాస్త ఓన్ చేసుకుంది అని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బోత్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అనిల్ జాదవ్ నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో తన మెజార్టీని చూపించుకొని ఎక్కువ మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతుగా పోటీ చేసిన వాళ్ళని అక్కడ ఎన్నుకోవడం జరిగింది. అక్కడ ఆసిఫాబాద్ జిల్లాకు వస్తే కూడా కోవలక్ష్మి అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఉంది. అక్కడ 3 మండలాల్లో నార్నూరు, జెండూరు, మిగతా మండలాల్లో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కాస్త లీడ్ వచ్చేసింది. ఇక వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరొక 4 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మంచిర్యాల నుంచి ప్రేమసాగరరావు, చెన్నూరు నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి, అలానే బెల్లంపల్లి నుంచి వినోద్, ఖానాపూర్ నుంచి వెడ్మా బొజ్జు పటేల్ ఉన్నాడు. సో ఫస్ట్ ఫేజ్ లో ఖానాపూర్ లో ఎలక్షన్ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్ లోకి వచ్చింది. ఎమ్మెల్యేగా తనకు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో. సో ఇప్పుడు బెల్లంపల్లికి వచ్చేసి కూడా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువగా మనకు వస్తూ ఉన్నారు. సో 10 నియోజకవర్గాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంటే 4 ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటి ఎమ్మెల్యేలు ఉంటాయి, 4 బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 4 బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో జరిగినట్టు ఓటర్లో ఆల్మోస్ట్ సరి సమానంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా కూడా బీజేపీకి రావాల్సినటువంటి అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అక్కడ కనిపించలేదు. సో పైగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ పెడితే ఎమ్మెల్యేలు లేని మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఉన్నారు. రఘునాథ్ బీజేపీ పార్టీని చాలా బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. తన ప్రచారంలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థిని కనుక గెలిపిస్తే గ్రామ పంచాయతీ నియోజకవర్గానికి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తాను, నిధులు కూడా నేను విరాళంగా ఇస్తాను, డెవలప్మెంట్ కోసం ప్రకటన చేయడం జరిగింది. సో కోఆర్డినేషన్ చేసుకున్నటువంటి పరిస్థితులలో మంచిర్యాల జిల్లాలో బీజేపీ పార్టీకి కాస్త సీట్లు ఎక్కువగానే వచ్చినటువంటి పరిస్థితి మన ఫస్ట్ ఫేజ్ లో కనిపించింది. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మాత్రం ఎక్కడ కూడా పరిస్థితి కనిపించడం లేదని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే సిర్పూర్ కాన్ఫరెన్స్ మధ్యలోనే బ్రేక్ అయిపోయింది. సిర్పూర్ లో పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ కు 7 మద్దతుదారులు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి 32 మంది మద్దతుదారులు గెలిచారు. అంటే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోనేరు కోనంప ఇద్దరి యొక్క కలయిక తోటి వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ స్థానంలో సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు 32 మంది గెలిచారు. సెకండ్ లీజ్ లో బీజేపీ ఉంది. బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు 16 మంది గెలిచారు. అంటే అక్కడ హరీష్ బాబు కాస్త తన ప్రాధాన్యాన్ని అయితే చూపించుకున్నానని చెప్పవచ్చు. కానీ అనూహ్యంగా అక్కడ బీఆర్ఎస్ పుంజుకుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే సందీప్ మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఊపు అయితే ఈ ఎలక్షన్స్ అందిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ జరిగినటువంటి సెకండ్ ఫేజ్ జరిగినటువంటి ఈ మాత్రం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు గెలుస్తారా లేదనేటువంటి ఒక సంశయము, డౌట్ అయితే అటు రాజకీయ వర్గాల్లో వినిపించింది. సో వారికి కూడా ఎక్కువగా నమ్మకం అనేది లేకుండే. కానీ వారికి జనదీవాలు, జనసత్వాలు అందిస్తున్నట్టుగా కూడా మనకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఈ ఎన్నికలు కాస్త ఊపునిచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన మొదట్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చాలా బూస్ట్ ఇచ్చాయి. అప్పుడు జరిగినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ టీఆర్ఎస్ పార్టీని నిల్చుండబెట్టాయి. సో ఇప్పుడు కూడా మనకు అదే
సీన్ కాస్త ఎడ్జ్ అవుతుందా అనేటువంటిది కూడా మనం ఆలోచిస్తే చెప్పవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా సీట్లు కనుక బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిస్తే అదే ఊపుతోడు కూడా ముందుకు పోయే అవకాశం ఉంది సందీప్. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రధానంగా జిల్లాలో మెజార్టీ